హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంసెట్ ఎవరైతే ఫేజ్ 1 రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. మనకి రిజల్ట్స్ అనేవి అయితే పోస్ట్పోన్ చేస్తున్నట్టయితే మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ మీరు అందరూ చూసుకోవచ్చు, ఆల్రెడీ మనకి మార్నింగ్ నుంచి రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారనమాట స్టూడెంట్స్. కానీ ఇప్పటివరకు మనకి సైట్లో అనేది అయితే రిజల్ట్స్ అయితే రాలేదు. అయితే దాని గురించి ఒక మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ అయితే వచ్చిందనమాట. అదే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రిజల్ట్స్ అయితే పోస్ట్పోన్ అవుతున్నట్టు ఒక అప్డేట్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ రిజల్ట్స్ అనేవి మనకు ఆల్రెడీ మనకు మోక్ కౌన్సిలింగ్ వచ్చేసి 8:30, 7 లోపు మనకైతే రిలీజ్ అయ్యాయి. కానీ ఇంకా మనకి ఫేజ్ 1 రిజల్ట్స్ అనేది అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదన్నమాట. సో అందుకోసమే ఇక్కడ చాలా వరకు స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు రిజల్ట్స్ కోసం. కానీ తాజాగా మనం ఇక్కడ ఈ న్యూస్ చూసుకున్నట్టయితే రిజల్ట్స్ గురించి అయితే పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్లు అయితే మనకైతే 90% అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ రిజల్ట్స్ అనేవి మార్నింగ్ నుంచి మనం సైట్ చూసుకుంటే వెబ్సైట్ ఈస్ క్లోజ్డ్ ఫర్ అలాట్మెంట్ ప్రాసెసింగ్ అనేది చూపిస్తుంది. కానీ సైట్లో అయితే మనకి రిజల్ట్స్ అయితే సైట్లో అయితే మనకి పెట్టలేదు. కాబట్టి మనకి రిజల్ట్స్ అనేవి పోస్ట్పోన్ అయ్యి మళ్ళీ మనకి రేపు మార్నింగ్ లేదా మనకైతే ఎల్లుండికైతే పోస్ట్పోన్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఒకవేళ దాని గురించి ఇంకా పోస్ట్పోన్ గురించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ రాగానే ఇంకో వీడియో చేసి కూడా మీ అందరికీ అప్డేట్ ఇస్తాను. కానీ అలానే ఇక్కడ మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, క్యాస్ట్ ఎంత వచ్చింది, మీకు ఏ కాలేజ్ వస్తుందని చెప్పి అనుకుంటున్నారో ఖచ్చితంగా నాకైతే ఒకసారి వీడియో కింద కామెంట్ చేస్తే నేను దాని గురించి మీ అందరికీ క్లియర్గా అప్డేట్ కూడా అయితే ఇస్తానమాట. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అందరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికైతే ఈ విషయాన్ని కూడా అయితే వెంటనే తెలియజేయండి. సైట్లో ఇంకా మనకైతే వెబ్సైట్ అయితే క్లోజ్ అనేది చెప్పింది. కాబట్టి మనం కాస్త వెయిట్ చేసి చూద్దాం. ఒకవేళ ముందుగా ఏమైనా రిజల్ట్ వస్తే కూడా ఒకసారి అయితే తెలుసుకుందాం అనమాట. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలానే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.